ఎట్లా ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎవరు గెలిచే అవకాశం ఉంది? అటు బీఆర్ఎస్, బీజేపీ, ఇటు కాంగ్రెస్ బాగా హోరాహోరీగా నడుస్తా ఉంది. ఎవరు గెలుస్తారు అనుకుంటారు? జూబ్లీహిల్స్ లో ఉన్న మేము చూస్తుంటే మాత్రం మ్యాక్సిమం అయితే నవీన్ యాదవ్ అన్న మాత్రం గెలుస్తాడన్నాం. ఎందుకనుకుంటే ఇక్కడ పార్టీ ఎంచుకున్న క్యాండిడేట్ నెంబర్ 1 క్యాండిడేట్. ఇదే క్యాండిడేట్ వేరే టఫ్ ఫైట్ నడిచేది. కానీ ఇక్కడ నవీన్ యాదవ్ కు పార్టీ చూపుతుంది కాబట్టి నవీన్ యాదవ్ అన్న సింపుల్ గెలవుతున్నాడు. ఇక్కడ ఎవరికైనా ఇప్పుడు సీనియర్ కార్మికులు కానీ నార్మల్ పీపుల్ కానీ ప్రతి ఒక్కరికి అన్న నేను ఉన్నాను వచ్చి నవీన్ యాదవ్ గారు ఆయన మంచి వ్యక్తి. గతంలో 2 సార్లు పోటీ చేసిన ఓడిపోయాడు. ఈసారి పార్టీ టికెట్ కాబట్టి నవీన్ యాదవ్ అన్న వాళ్ళ తండ్రి చేసిన మంచి పనులు, ఈయన చేసిన మంచి పనులు కాబట్టి మంచి సింపుల్ గా గెలవకుండా ప్రత్యేక పార్టీలో మొత్తం ఏదైతే నవీన్ యాదవ్ సంబంధించి నవీన్ యాదవ్ నేర చరిత్ర కలిగిన అతని వ్యక్తి, వాళ్ళ కుటుంబం కూడా నేర చరిత్ర కలిగిన వాళ్ళు అని చెప్పేసి అటు ప్రతిపక్షాలు చెప్తా ఉన్నారు. నేర చరిత్ర అంటే ఒకరిని దోపిడీ చేసి ఒకరిని బెదిరించి అన్న నన్ను భయపెడుతున్నా అంటే వాళ్ళని పిలిచి దగ్గరికి సరే మా వాళ్ళని ఎందుకు భయపెడుతున్నారా భయ అన్యాయం ఎందుకు చేస్తున్నావు అంటే నేర చరిత్ర ఏంటది అన్నది. మంచి చేస్తున్నారు కాబట్టి దొంగలకు అయినా రౌడీ అన్న, దొంగలకు రౌడీ, తుఫాన్ల వాళ్ళకి రౌడీ, కానీ మాలాటలో మాత్రం అన్న దేవుడు అన్న. అది